హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రైతులకి చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పిఎం కిసాన్ పథకం 23వ విడత డబ్బుల గురించి. అంటే ఆల్రెడీ 22వ విడత డబ్బులు విడుదల చేసేశారు. చాలామందికి క్రెడిట్ కూడా అయిపోయాయి. ఇప్పుడు చాలామంది రైతులు 23వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా పొందాలని ఎదురు చూస్తున్నారు. అందుకే వీడియోలో పూర్తి వివరాలు క్లియర్గా చెప్తాను. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పిఎం కిసాన్ 23వ విడత డబ్బులు రావాలంటే ముఖ్యంగా చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. ఈ 3 తప్పనిసరిగా పూర్తి చేస్తేనే మీకు 23వ విడత డబ్బులు వస్తాయి. మొదటిది ఈకేవీసీ కంప్లీట్ చేయడం. చాలామంది రైతులు ఇంకా ఈకేవీసీ పూర్తి చేయలేదు. ఈకేవీసీ చేయకపోతే మీ అకౌంట్కు డబ్బులు రాకపోవచ్చు. మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి లేదా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేయండి. రెండోది బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకు చేయడం. మీ బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింకే ఉండాలి. ఎందుకంటే డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తాయి. ఆధార్ లింకు లేకపోతే డబ్బులు నిలిచిపోవచ్చు. కాబట్టి వెంటనే మీ బ్యాంకులో చెక్ చేసుకుని అవసరమైతే లింకు చేయించుకోండి. మూడోది భూమి వివరాలు సరిగ్గా నమోదు చేయడం. సో ఒక ముఖ్యమైన విషయం, పిఎం కిసాన్ 23వ విడత మే 10వ తేదీ వచ్చేలోపైన లేదా మే చివరి వారంలో అయినా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా గత విడతల ప్రకారం వచ్చే నెలలో ఏదో ఒక టైంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. కాబట్టి అందరూ ముందుగానే తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ పేరు బెనిఫిషరీ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయడం. పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు లేదా మొబైల్ నెంబర్తో స్టేటస్ చెక్ చేయవచ్చు. అక్కడ ఎలిజిబుల్ అని చూపిస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఏదైనా పెండింగు లేదా రిజెక్టెడ్ అని ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.